ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనకు దేవుని యొక్క సన్నిధిలోనికి చేరుకుడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. బాగున్నారా? నా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహించునుగాక. ఒక విషయాన్ని మనం బాగా ఆలోచించాలి. మన దైనందిన జీవితాల్లో మనం ఎక్కువగా ఏం ఆశపడుతూ ఉంటాము అని అంటే, పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపు మంచివారిగా బ్రతకాలని అందరూ ఆశపడతారు. కానీ అది కొందరికే దక్కుతుంది, మరి కొంతమందికేమో అది దూరాన్ని చేసుకుంటూ ఉంటారు. కొంతమంది 4 రోజులు మంచిగా బ్రతుకుతారు, ఆ తర్వాత ఇది కష్టంగా ఉంది, ఇది బాధగా ఉంది, ఇది మా వల్ల కాదు అని చెప్పి చాలామంది వాళ్ళ మనసుకు తోచినట్లుగా బ్రతికే వాళ్ళు కొంతమంది మనకు కనబడుతూ ఉంటారు. ఆ తర్వాత మనం మంచిగా బ్రతకలేకపోయినా మన కడుపును పుట్టిన బిడ్డలైనా మంచిగా బ్రతకాలి, మంచివాడు అని అనిపించుకోవాలి అని చాలా విధాలుగా మన బిడ్డలకి మనం చెప్తూ ఉన్నట్లుగా కూడా మన దైనందిన జీవితంలో మనం చూస్తూ ఉంటాం కదా. అయితే దేవుని ప్రియులారా, గత దినం మనం ఒక వాక్యాన్ని, పోయిన ఆదివారం ఒక వాక్యాన్ని మనం విన్నాం. ఏంటది? ఈ నెలలో ప్రభువు ఏమని వాగ్దానం చేశారు? నా మంచితనం అంతా నీకు కనపరిచెదను, చూపించెదనని ప్రభు చెప్పారు. మరి మనం ఆరాధిస్తున్న దేవుడు అంత మంచి దేవుడైనప్పుడు, మరి ఆయన ఆరాధిస్తున్న బిడ్డలైన మనము కూడా ఎంత మంచివారిగా ఉండాలి? అప్పుడప్పుడు చెప్తుంటారు కదా, మీ తల్లిదండ్రులు ఎంత మంచివారు, భూమి మీద పుట్టనంత వారు, అంత మంచితనం వారిలో ఉంది. వారిలో అంత మంచితనం దాచబడి ఉంటే ఏ కోణాన కూడా, ఏ కొద్దిగా కూడా నీలో మంచితనం లేదు. అసలు వాళ్ళ యొక్క కడుపును పుట్టవలసిన వ్యక్తివి నీవు కాదు అని చెప్తూ ఉంటారు కదా. మరి మన తల్లిదండ్రులు మంచివారు అయ్యండి, మనం మంచివారుగా లేకపోతే ఏమంటారు? వీడు చాలా చెడ్డవాడండి, అసలు ఇలాంటి వాళ్ళు కడుపులో పుట్టాల్సిన వాడు కాదు అని అంటుంటారు. ఆ తర్వాత తల్లిదండ్రులు చెడ్డగా ఉన్నా, ఆ తండ్రి తాగుబోతుగా నడిపించబడుతున్నా, లేకపోతే తల్లి ఒకవేళ ఆ బిడ్డలను పట్టించుకోకుండా వాళ్ళు ఇరువురు కూడా చెడ్డవారై ఉన్నప్పటికీ చాలామంది బిడ్డలు మంచిగా బ్రతకాలి, మంచిగా జీవించాలి అని అనుకునేవారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, ప్రభువు ఏమన్నారు? నా మంచితనమంతా కూడా మీ ఎదుట కనపరుస్తాను. ఆయన చాలా మంచి దేవుడు అని గత దినాల్లో మనం తెలుసుకున్నాం. మరి మన దేవుడు మంచివాడయ్యండి, మనం చెడ్డవారిగా ఉండాలని ప్రభు ఆశపడతాడా? చెప్పండి. మరి మనం కూడా ఎలా ఉండాలని ప్రభు ఆశపడతాడు? మంచివారిగా ఉండాలని ప్రభు ఆశపడతాడు కదా. మరి ఈ దినాన ప్రభు మనల్ని మంచివారిగా చెయ్యునుగాక, ఆ మంచితనంలోనికి ప్రభు మనల్ని నడిపించునుగాక. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నేను చదువుతున్నాను, వింటారు ఒకసారి. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. ఆమేన్. దేవుని ప్రియులారా, జ్ఞాని అయిన సొలొమోను ఈ మాటలు చక్కగా రాస్తూ అంటారు. అప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుంటావు. నీవు నేను మంచివాడిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి మంచివారిగా మనం మారగలుగుతున్నామా? ఇక్కడ వాక్యం ఏముంటుందండి అంటే, మొట్టమొదటిగా మనం ఏం చదువుకున్నాం అక్కడ? కాదు, అక్కడ ఏముంది? మొదటిగా అప్పుడు. ఏంటది? అప్పుడంటే ఎప్పుడది? అప్పుడంటే
ఎప్పుడప్పుడు 2020లోనా లేకపోతే 1980లోనా? అప్పుడంటే ఎప్పుడు? పై వాక్యం చదవండి. పై వాక్యం నుంచి, మొదటి వాక్యం నుంచి చదవండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరమును శాంతిని నీకు కలగజేయను. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠను భోషముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొను. అప్పుడు, వింటున్నారా? దేవుని యొక్క వాక్యము, ఆయన యొక్క ఉపదేశం నీలో ఉన్నప్పుడు దాన్ని మర్చిపోకూడదు. దేవుడు ఏ మాటలైతే మనతో మాట్లాడుతున్నారో, ఏ వాక్యం ద్వారా అయితే దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడో దానిని మర్చిపోకుండా అది మన హృదయం అనే పలక మీద దాన్ని ఏం చేసుకోవాలి? రాసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? దేవుని దృష్టి యందు చెప్పాలి, దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు నువ్వు ఎలా కనబడతావో తెలుసా? మంచివాడిగా కనబడతావు. ఈ భూమి మీద మంచివాడిగా కనబడాలి అని చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మంచివాడిగా బ్రతకాలని, మంచివాడిగా జీవించాలని, ప్రజలందరికీ మంచివాడు అని అనిపించుకోవాలని ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే దేవుని ప్రియులారా, ఒకవేళ మానవుడి దృష్టికి నువ్వు మంచివాడిగా కనబడొచ్చేమో, అయితే దేవుని దృష్టికి మంచివాడిగా కనబడుతున్నావా? దేవుని దృష్టికి, మానవుల దృష్టికి మనం మంచివారిగా కనబడాలి అని అంటే ఏమంటున్నారు అక్కడ? దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠను భూషణముగా ధరించుకో. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకో. ఈ రోజున దయ, ఆ తరువాత సత్యము. దయ అనగా కరుణ, కటాక్షము, ప్రేమ, ఇవన్నీ వస్తాయి అన్నమాట. దీన్ని విడిచిపెట్టకూడదు. అలాగే సత్యమును అనగా, సత్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నారు కదా. ఆ దేవుడిని మనం విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెట్టకుండా దేవుళ్ళు ఎప్పుడైతే మనం నడిపించబడతామో, ఈ భూప్రపంచంలో నడిపించబడుతున్న ప్రతి వ్యక్తికి నువ్వు ఎలా కనబడతావో తెలుసా? మంచివాడిగా కనబడడం ప్రారంభిస్తావు. ఆ తరువాత దేవునికి, మానవులకి మంచివాడిగా కనబడేటట్లుగా, మంచి వ్యక్తి ఈ వ్యక్తి అని చెప్పేటట్లుగా ప్రభు మనల్ని మార్చునుగాక. నీవు దయనొంది మంచివాడు అని అనిపించుకుంటావు. మంచివాడని మనల్ని అంటూ ఉన్నారా ఈ రోజున అని అంటే, మనల్ని మంచివారు అని అనలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే, మనకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నాం, మనకు మనసు ఏది చెబితే అది చేస్తున్నాం. దేవునికి, మనుషులకి మంచివారిగా మనం కనబడలేకపోతున్నాం. మంచివాడు అని ఎప్పుడు అంటారు చెప్పండి? మంచి వ్యక్తి ఈ వ్యక్తి అని ఎప్పుడు అంటారు చెప్పనా? నిన్ను మెప్పించేటట్లుగా చేయాలి, నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకాలి, నువ్వు ఏది చెబితే అది చేయాలి. చూడండి, మన బిడ్డలైనా లేకపోతే మనకు తెలిసిన వారైనా మనం ఏది చెప్తే అది చేస్తూ వచ్చారనుకోండి, అప్పుడు ఏమంటాం మనం? వెరీ గుడ్. ఏమంటాం? వెరీ గుడ్, చాలా మంచివాడు అని అంటాం. ఏదో ఒక రోజున, లేకపోతే ఏదో ఒక నిమిషంన, ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక పరిస్థితిలో మనం చెప్పింది చేయకపోయినా, లేకపోతే మనకి ఇష్టం వచ్చింది చేయకపోయినా మనం ఏమంటాం? నీ అంత చెడ్డోడు. ఏ నోటితో అయితే మంచివారు అన్నామో, మరలా అదే నోటితో ఏం చెప్తాం మనం? చెడ్డవాడు అని పలుకుతాం. వింటున్నారండి? అర్థమవుతుందా మీకు? అంటే మనకు మంచిగా మనం చెప్పినట్లుగా మనం చేస్తే, మనకిష్టం వచ్చినట్లుగా చేస్తే మనం మంచి అంటాం, మనకు ఇష్టం లేనిది చేస్తే చెడ్డోడు అంటాం కదా. ఇదే మనం చేసే పని, ఇదే మనం మాట్లాడేది. అయితే దేవుని ప్రియులారా, నీవు దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి ఎలా అనిపించబడాలి అని అంటే, వారందరూ నిన్ను ఎలా అనాలంటే, నీవు మంచివాడివి అని అనేటట్లుగా ప్రభు మనల్ని చేయబోతూ ఉన్నాడు. ఆమె అయ్యా, ఇంతకీ మంచివాడిగా ఉంటే కలిగేది ఏంటి అని అంటే, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. ప్రసంగి గ్రంథం పక్కనే ఉంటుంది, ప్రసంగి 2:6. ప్రసంగి 2:6లో 2:26 చూడండి. దైవ దృష్టికి
మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. చాలండి. దైవ దృష్టికి, దేవుని యొక్క దృష్టికి మనం మంచివాడిగా ఉంటే దేవుడు మనకేం కలగజేస్తాడు? జ్ఞానమును, తెలివిని, ఆనందాన్ని ఆయన అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. నేను ఇందాకే చెప్పాను, మనుషులైతే ఏం చేస్తారు? వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికితేనే, ఏమండి, వాళ్ళని మెప్పించేటట్లుగా చేస్తేనే, వాళ్ళకి మనం కావాల్సినవన్నీ ఇస్తే మంచి అంటారు. ఎప్పుడైతే వాళ్ళకి కొద్దిగా బాధ పెట్టినప్పటికీ, లేకపోతే వాళ్ళకి కొంచెం నొప్పించేటట్లుగా ఉన్నప్పుడు ఉన్న మంచి అంతా ఏమైపోతుంది? కలిసిపోతుంది, ఇంకా కనబడుతుంది అది. అయితే దేవుని ప్రియులారా, దేవునికి నీవు మంచివాడిగా కనబడితే దేవుడు మనకేం కలగజేస్తాడు? జ్ఞానమును, తెలివియు, ఆనందాన్ని కలగజేస్తాడు. అప్పుడు మనకేమనిపిస్తుంటుందంటే, నేను ఎంత మంచిగా బ్రతుకుతున్నా, ఎంత మంచిగా జీవిస్తున్నా, ఎంత మంచిగా నేను ఉంటూ ఉన్నా, ప్రజలందరూ కూడా నన్ను ఏమంటున్నారు? ఏదో ఒక పరిస్థితిలో నేను ఎంత మంచిగా జీవిస్తున్నా సరే, లోకంలో ఉండే వాళ్ళందరూ నన్ను నువ్వు చెడ్డవాడివి, నువ్వు చెడ్డదానివి, నువ్వు మంచిదానివి కాదని ఏదో ఒక నింద నా మీద మోపుతున్నారండి. ఏమండి, సైలెంట్గా కూర్చొని, ఏ ఒప్పు తెలియకుండా, ఏ పాపము ఎరగకుండా సైలెంట్గా కూర్చొని ఉన్నా సరే, చూసే ప్రజలు ఏమంటూ ఉంటారో తెలుసండి? ఏదో ఒక నింద మన మీద మోపుతూనే ఉంటారు. అందుకే లోకులు ఎలాంటి వారంట? కాకులు లాంటి వారంట. నువ్వు ఊరకనే కూర్చొని ఉన్నా, ఏమండి, కుటుంబంలో ఏదో కొన్ని గొడవలు జరిగాయి, మనస్పార్థాలు వచ్చాయి, భర్త దూరం అయ్యాడు అనుకోండి, ఏమంటారు 4 రోజుల తర్వాత? ఫస్ట్ ఏమో మంచి పని చేసినావు, మొదట్లో ఏమో మంచి పని చేసేవాడిని వదిలించుకోవడమే మంచిదైంది. అలాంటోడు ఎందుకు అండి? దుర్మార్గుడు, వాడు మంచివాడు కాదు, వాడి నుంచి దూరంగా ఉండడమే మంచి అంటారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిన తర్వాత, ఇన్ని రోజులు అవుతున్నాయి, ఈ మనిషి ఒంటరిగా ఎందుకు ఉంటుంది? ఎట్లా ఉండగలుగుతుంది? ఎవరితోనో ఉంటుంది, ఎవరితోనో సంబంధం పెట్టుకొని ఉంటుంది. అంటే ప్రారంభంలోనేమో మనం ఎంత మంచిగా జీవిస్తూ ఉన్నా, కొంతమంది చూడండి, తల్లులు ఉంటారు, ఏమండి, భర్తలను వదిలేస్తున్నా సరే, వాళ్ళ బిడ్డలకి కాపుదలుగా, వాళ్ళ బిడ్డలని కొరకైనా బ్రతకాలని చెప్పి నిష్ఠగా బ్రతుకుతూ, పవిత్రంగా బ్రతుకుతూ, పరిశుద్ధంగా బ్రతుకుతూ, దేవునితో ఉన్నామన్న భయభక్తులతో నడిపించబడుతూ ఉంటారు. అయినప్పటికీ లోకం వాళ్ళు ఏం చేస్తుంటుంది? కాకులాగా పొడుస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి పొడుస్తూనే ఉంటుంది. ఎవరికైనా బైక్ వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు బయటపడిందిరా, అర్థమవుతుందా మీకు? మనం ఎంత మంచిగా జీవిస్తూ ఉన్నా, మనం ఎంత మంచిగా ఉన్నా, భార్యను వదిలేసి భర్తలు చాలామంది ఉంటారు, వ్యక్తులు, అన్నోళ్ళు, వాళ్ళ మీద కూడా నిందలేసే వాళ్ళు ఉన్నారు. ఈ లోకమే మనం ఎంత నిష్ఠగా బ్రతుకుతున్నా, ఎంత పవిత్రంగా బ్రతుకుతున్నా, ఎంత నిజాయితీగా ఉన్నా సరే ఏమంటుంటారు? ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, వాళ్ళతో ఉన్నా, వీళ్ళతో ఇలా చేసావు, వాళ్ళతో ఇలా బ్రతికావు అని చాలా రకరకాలుగా మన మీద చెడు ఆలోచనలు కలగజేస్తూ ఉంటారు, చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనకేమనిపిస్తుందంటే, నేను ఇంత మంచిగా బ్రతుకుతున్నా నన్ను ఇంకా ఏమంటున్నారు లోకం? చెడుదానివి, చెడ్డవాడివి అని అంటున్నారు కదా. దాన్ని ఇప్పుడు ఏం చేద్దాం? నిజం చేద్దాం. ఎట్లా అంటున్నారు లోకంలో ఉండేవాళ్ళు, ఎట్లా అంటున్నారు కదా, అయిపోతే పోయే. ఇంత భక్తిగా జీవిస్తూ ఉన్న అందరూ నన్ను చెడుదానివి, చెడ్డవాడివి అని అంటున్నారు కదా, అలా బ్రతికితే పోతుందిలే అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని ప్రియులారా, మీకు ఒక మాట చెప్పనా? లోకము మనం ఎంత నిజాయితీగా బ్రతుకుతుంటామో అంత పాపం మన మీద మోపడానికి ఎదురు చూస్తూ ఉంటుందండి. అన్ని నిందలు మన మీద వేయడం ప్రారంభిస్తుంది. అదే కదా బైబిల్ మనం చూడగలుగుతాం. ఏ అన్య పుణ్యం తెలియని మరియమ్మ తల్లి గారి మీద నింద వేయలేదంటారా లోకం? యూట్యూబ్లో చూస్తే ఎంతోమంది ఈ రోజుకి ఇప్పటికీ కూడా, ఏమండి, ఈ రోజుటికి కూడా యూట్యూబ్ ఆన్ చేస్తే మరియమ్మ తల్లి మీద ఎన్నో నిందలు, అపార్థాలు మోపేవారు కూడా ఉన్నారు. నిజమండి, ఎన్నెన్నో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అంత మాత్రాన ఎవరో అన్నారని చెప్పి మన పవిత్రతను మనం పోగొట్టుకుంటామా? మన మంచితనాన్ని విడిచిపెడదామంటారా? మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, దాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే లోకం మనం ఎంత నీతిగా బ్రతుకుతున్నా అనే మాటలు అంటూనే ఉంటారు, వచ్చే మాటలు వస్తూనే ఉంటాయి. అంత మాత్రం దాంట్లో నుంచి బయటికి రాకూడదు అండి, మన నిజాయితీని మనం పోగొట్టుకోకూడదు. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 12వ వాక్యం. యోహాను సువార్త 7వ అధ్యాయము 12వ వాక్యం.
మనం ఏమనుకుంటామంటే నన్నే అందరూ అంటున్నారు, నన్నే అంటున్నారు అని అనుకుంటూ ఉంటాం. చూడండి, అక్కడ మంచి మాట ఉంటుంది. యోహాను సువార్త 7వ అధ్యాయము 12వ వాక్యం. ఆయన గూర్చి గొప్ప సనుగు పుట్టెను, కొందరు ఆయన్ను మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. కొంతమంది ఏమో యేసయ్యని గురించి అంటారు, యేసయ్య చాలా మంచివాడండి, ఆయన చాలా గొప్ప దేవుడండి, ఆయన చాలా మహోన్నతుడైన దేవుడండి, ఆయన భూప్రపంచం కొరకు మరణించిన దేవుడండి, పరిశుద్ధతను అనుగ్రహించిన దేవుడండి అని ఒక గుంపు వారు పలుకుతూ ఉంటే, మరొక గుంపు ఏం పలుకుతుంది ఈరోజు? యేసు ప్రభు చెడ్డవాడండి, యేసు ప్రభు మంచివాడు కాదండి, యేసు ప్రభులో ఎన్నో పాపాలు దాచబడి ఉన్నాయండి అని ఎన్నెన్నో పాపాలను ఎత్తి చూపించాలని ఆలోచన చేస్తున్నారు, కానీ వాళ్ళకి దొరకట్లేదు. ఎందుకని? ఆయనలో ఉంటే కదా. మీకు ఒక విషయం చెప్పనా, ఎవరినో నేను అంటున్నాను కాదు, కానీ బైబిల్లో ఈ బైబిల్ అంతటిలో దేవుడు అనేవాడు ఒక్కడే కదా. ఈ బైబిల్ అంతటిలో దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు, అందులో సందేహం లేదు. ఏమండి? లేకపోతే చెడు గురించి రాస్తున్నా అక్కడ పాపం చేసింది ఎవరో చెప్పండి? పాపం చేసింది ఎవరు? మనుషులు. మీకు అర్థమైందా? పాపం చేసింది ఎవరు? లోతు తన బిడ్డలు దేవుళ్ళా? అమ్మా, నీలాంటి నాలాంటి మానవులు అన్నాక సహజం. పాపం అనేది అందరూ చేస్తారు. ఈ బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. ఏమండి? ఈ బైబిల్లో ఉండే వ్యక్తులందరూ ఎవరు? పరలోకంలో నుంచి ఊడిపడల. వాళ్ళందరూ ఎవరు? తల్లి గర్భంలో నుంచి వచ్చిన వారు. వాళ్ళందరూ మానవులు. పాపం చేస్తారా? చేయరా? పాపం చేసే దానికి వచ్చే పరివర్ణం ఏంటో కూడా బైబిల్లో రాయబడింది. వాళ్ళు పాపం చేయడం ద్వారా వాళ్ళు కలిగిన ఇబ్బందులు ఏంటో కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. మీ బైబిల్లో ఉండేదంతా పాపం గురించే రాస్తున్నారు. ఇది ఒక భూత పుస్తకము లాగా ఏమంటే చిత్రీకరించాలని చాలామంది చూస్తున్నారు. అయితే నేను చెప్పదలసిన మాట ఏంటంటే, వాళ్ళందరూ ఎవర్రా బాబు? ఎవరు వాళ్ళంతా? మనుషులు. ఏమండి? నువ్వు తప్పు చేయలేదా? నేను తప్పు చేయలేదా? ఎవడికి పాపపు ఆలోచనలు రావండి. కానీ దేవుడు తప్పు చేసినట్లు బైబిల్లో ఉందా? మరి మీ గ్రంథాల్లో లేవా? ఎవరినైనా ఎత్తుకోండి, అందరిలో ఉన్నాయి. మానవుడు అనేవాడు పాపం చేస్తాడు, దేవుడు అనేవాడు పాపానికి చోటు ఇవ్వలేడండి. మీకు అర్థమైందా? కొంతమంది ఏమో దేవుడు మంచివాడు అంటున్నారు, కొంతమంది ఏమో ఆయన మోసగాడు, మంచివాడు కాదని మాట్లాడే గుంపు ఆనాటి నుంచే ఉంది. ఏమండి? మరి యేసయ్యనే అన్నప్పుడు నిన్ను నన్ను అనకుండా పోతారా? చెప్పండి తల్లిలారా, అంటారు. అందుకని యేసయ్య అందరు నన్ను మోసగాడు అంటున్నారు కదా, కాబట్టి నేను మోసగాడినే బ్రతుకుతానని అన్నాడా యేసు ప్రభు? లేదండి. ఆయన ఎంత మంచివాడో, ఆయన ఎంత మంచి గొప్ప దేవుడో మనకు తెలుసు. ఏమండి? తెలియని వారి కొరకు ఆయన ఇంకా తెలియజేయాలని ఆశపడతాడు, కానీ వాళ్ళ కోసం నేను మోసగాడిగా అయిపోవాలని దేవుడు ఎప్పుడు అనుకోడండి. కాబట్టి మనుషుల కోసం మనం బ్రతకాల్సిన అవసరం లేదు. ఏమండి? లోకం ఎన్నెన్నో పొడుస్తూ ఉంటుంది, ఎన్నెన్నో అంటూ ఉంటుంది. మనం ఎంత మంచిగా మాట్లాడుతున్నా, ఎవరితో మంచిగా ఉన్నా సరే, సన్నిహితంగా ఉన్నా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. వాళ్ళ కోసం మన మంచితనాన్ని పోగొట్టుకోకూడదు ప్రియులారా. మనం ఎప్పుడు కూడా మంచివారిగానే ఉండాలి. మంచివారిగా బ్రతకకపోతే ఏమవుతుంది? లూకాసు సువార్త 3:9 చూడండి. నేను మంచిగా బ్రతకనండి, ఎందుకు అసలు ఈ మంచితనము అని అంటే, లూకాసు సువార్త 3:9 చూద్దామా? అమ్మా చదవండి. అదే, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. ఇప్పుడే గొడ్డలు ఏమండి ఆ చెట్టు వేరునుందంట. ఎక్కడుందంట అనగా
కింద కింద భాగంలో ఉంది. ఎందుకని? ఒకవేళ దాంట్లో మంచి లేకపోతే ఆ గొడ్డలు ఏం చేస్తుంది? దాన్ని నరికి అగ్నిలో పడవేస్తుందని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, దేవుడు మన ఎదుట వాక్యం అనేది మన ఎదుట ఉంచినప్పుడు మనం మంచివారిగా ఇంకా బ్రతకకుండా, మంచిగా జీవించకుండా, దేవుని దృష్టికి మంచివారిగా లేకుండా, మానవుని దృష్టికి మంచివారిగా లేకుండా, మంచివాడిగా అనిపించుకోకుండా ఉన్నట్లయితే చివరనే రోజు ఒక రోజు ఉంటుంది. ఆ రోజును మనం ఎక్కడికి వెళ్తామయ్యా అంటే నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాం. ఖచ్చితంగా వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆయన మంచి దేవుడు కదా. మరి ఆయన మంచి దేవుడైనప్పుడు ఆయన బిడ్డలైన మనం కూడా మంచివారిగా లేకపోతే చెడ్డవారు ఆయనతో పాటు నివసించగలుగుతారా? నా దేవుని ప్రియులారా, ఇంకనైనా మనం మంచివారిగా ఉండడానికి ప్రయత్నిద్దాం. మంచివారు అనిపించుకునేటట్లుగా ప్రభు మనలందరినీ మార్చునుగాక. కాబట్టి మంచివారు అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మంచివాని యొక్క లక్షణాలు ఏంటో మనకు తెలియాలి. మంచివాడు ఎలా బ్రతుకుతాడో అది మనకు తెలిసి ఉండాలి. మంచివాడు అంటే ఏం చేయాలి అని అంటే, ఇంకేముందయ్యా, ఎండాకాలం వచ్చింది కదా, శైలేంద్రం ఒకటి పెట్టి, ఒక కుండ పెట్టి, ఒక గ్లాస్ పెడితే అందరూ చూసే వాళ్ళందరూ నన్ను భలే మంచోడయ్యా అని అంటారు కదా. అంటారా? అనిపించుకోవడానికే చాలామంది అది చేసేది. ఏమండి, మంచివాడు అనిపించుకోవడానికి వీళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి మంచివాడు అనిపించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు లోకంలో. శత ప్రయత్నాలు చేస్తున్నారు. కోటి విద్యలు కూటు కొరకు అన్నట్టు కోటి పనులైనా చేస్తున్నారు. ఎందుకని? మంచివాడు అనిపించుకోవాలని. కానీ ఒక్క చిన్నది ఏదైనా చేయి అన్నీ కొడేస్తారు కదా. అయితే దేవుని ప్రియులారా, దేవుని దృష్టి ఎందుకు, మనుషుల దృష్టి ఎందుకు నీవు మంచివాడు అనిపించుకోవాలి అని అంటే మంచివాని యొక్క లక్షణాలు ఏంటో మనకు తెలియాలి. మంచివాని యొక్క గుణగణాలు ఏంటి? అసలు మంచివాడు అనిపించుకోవాలంటే మనలో ఉండవలసిన లక్షణాలు ఎలాంటివి అనే రెండు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2-3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మంచివాని యొక్క లక్షణాలు ఎలాంటివి? మంచివాడు అనిపించుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? చూడండి, సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం చూద్దాం. కావలివాడు చదవండి. పరిగెత్తుట చూడగా వాడు సాదోకు కుమారుడైన అహిమయాసు అని నాకు తోచుచున్నదని అనినప్పుడు రాజు, వాడు మంచివాడు శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను. చాలండి. రాజు పలుకుతూ ఉన్నాడు. ఎవరి గురించి? అహిమయాస్ అనే ఒక వ్యక్తిని గురించి రాజుగారు మాట్లాడుతున్నారు. వాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పాను. అహిమయాసు ఎలాంటి వ్యక్తి అని అంటే రాజే స్వయంగా చెప్తూ ఉన్నాడు. అహిమయాసు ఎలాంటి వ్యక్తో తెలుసా? మంచివాడు. ఎవరంట అహిమయాసు? చెప్పడమ్మా, ఎవరు ఆయన? మంచివాడు. ఎవరు చెప్పారు మంచివాడని? నీలాంటి నాలాంటి సాదాసీదా వ్యక్తి చెప్పట్లేదు. దేశాన్ని ఏలుతున్న దావీదు మహారాజు మాట చెప్తున్నాడు. నేను అంటాను, ఏమండి, ఈయన ఒక సైనికుడు కదా. ఎంతోమంది సైనికులు ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఒక్కడిని గురించి ప్రత్యేకంగా ఏం మాట్లాడుతున్నాడు? అహిమయాసు మంచివాడు. ఎవరంట? అహిమయాసు మంచివాడు. రాజా, అతను మంచివాడని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఆ వ్యక్తి మంచివాడని నువ్వు ఎలా గుర్తుపట్టగలిగావు అని అంటే, అయ్యా, ఆ వ్యక్తి మంచివాడని నేను ఎలా చెప్పగలుగుతున్నానో తెలుసా? అతను శుభవర్తమానము కలిగిన వాడు. ఎవరు ఆ వ్యక్తి? శుభవర్తమానము తెచ్చే వ్యక్తి. మంచి వార్తను, మంచి సమాచారాన్ని, మంచి మాటలను పలికే వ్యక్తి. అపవిత్రమైన మాటలు పలికే వ్యక్తి కాదు. ఏమండి, చెడు మాటలు పలికే వ్యక్తి కాదు. చెడు సమాచారాన్ని తెచ్చే వ్యక్తి కాదు అతను.
ఏ వార్త తెచ్చినా, ఏ మాట పలికినా, ఏమండి, ఏ శుభవర్తమానం చెప్పినా మంచి సమాచారం చెప్పే వ్యక్తి అతను. నీలాగా, నాలాగా, మనలాగా ఏమండి చెడు మాటలు పలికే వ్యక్తి కాదు, చెడు సమాచారాన్ని మోసుకు వెళ్ళిపోయే వ్యక్తి కాదు. రాజే అంటారు, అహీమయాసు మంచివాడు. అతను మంచివాడు అవడానికి గల కారణం ఏంటంటే మంచి సమాచారము కలిగిన వ్యక్తి, మంచి మాటలు పలికే వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడు చూసినా, ఏది పలికినా, ఏది చెప్పినా అశుభమైన మాటలు పలికే వ్యక్తి కాదు. కొంతమంది చూడండి, నోరు తెరిస్తే, నిద్ర లేస్తే ఏదో ఒక అశుభమైన మాటలే, మంచి మాట రాదు, మంచి సమాచారం జరగదు. అండి, నోరు తెరిస్తే ఏదో ఒక మాట మాట్లాడతారు. నిద్ర లేచారు అనుకోండి, బిడ్డ వెళ్తున్నాడు అనుకోండి, ఏదో ఒకటి పని మీద వెళ్తున్నాడు, బైక్ మీదో లేకపోతే ఎట్లా పోతున్నాడు అనుకోండి, ఏమంటారు? నోరు తెరిస్తే పోతావు పోరా, ఏడోడు పడి కాళ్ళు ఎరగొట్టుకుంటావు పో అంటారా? అనరా? ఖచ్చితంగా అంటారు. చాలామంది అదే మాట్లాడుతూ ఉంటారు. సరే, ఇప్పుడు వాడికి కాలు ఇరిగింది, లేకపోతే ఎక్కడైనా పడ్డాడు, ఎవరు బాధపడతారు? వాడికన్నా నువ్వే కదా ఎక్కువ బాధపడతావు. నోరు తెరిస్తే నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ఏదో ఒక చెడు వార్త, ఏదో ఒక చెడు మాట, ఏదో ఒకటి చెడు సమాచారాన్ని మోసుకు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని ప్రియులారా, మీకు ఒక విషయం చెప్పనా? మంచివాడు అనిపించుకోవాలి అని అంటే శుభవర్తమానం కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలి అంటే మంచి సమాచారం తెచ్చే వ్యక్తిగా ఉండాలి. బా వినండి, సుశీలమ్మ వస్తుందయ్యా మన ఇంటికి, సుశీలమ్మ వస్తుందంటే అబ్బో అద్భుతం, ఏ మాట తెచ్చినా మంచి మాట తీసుకొని వస్తుంది. ఆమె ఒక మాట పలికినా సరే మంచిగా ఉంటుంది, మంచి మాట చెప్తుంటుంది, కొంచెం ప్రోత్సహించేటట్లుగా చెప్తుంది. ఆమె నోటి నుంచి వస్తే ఎలా ఉంటుంది? ఏ మాట పలికినా నాయనా వస్తుందిరా, ఏం చేస్తుందో అని అనకూడదు. నువ్వు వస్తున్నావు అని అంటే ఎలా ఉండాలి? అహీమయాసు అదిగో అల్లంత దూరంలో కనబడితే, ఏమండి, అక్కడున్న కావలివాడు రాజుగారికి సమాచారం పంపిస్తున్నాడు, రాజా ఇదిగో అల్లంత దూరంలో వస్తున్నాడు, నాకు కనిపించి కనబడినట్లుగా ఉంటున్నాడు, అతని పేరు అహీమయాస్ అనుకుంటాను అని వెంటనే రాజుగారు అంటారు, వాడు వస్తే వాడేం సమాచారం చేస్తాడు? అమ్మా, శుభవర్తమానం, మంచి సమాచారం. ఉదయాన్నే మన ఇంటి ముందుకు ఏమొస్తుంది చెప్పండి? జ్యోతక్క వాళ్ళ ఇంటికి, లక్ష్మి అక్క వాళ్ళ ఇంటికి నిద్ర లేకముందే ఏమొస్తుంది చెప్పనా? న్యూస్ పేపర్ వస్తుందా లేదా? న్యూస్ పేపర్ వస్తుంది. దాంట్లో మీరు మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి, ఒక మంచి సమాచారం ఏమన్నా ఉంటుందా? ఓడు ఈయన చంపినాడు, ఈడు ఓడిని చంపుకున్నాడు, ఆ నాయకులు ఇలా ఉన్నారు, ఈ నాయకులు ఇలా ఉన్నారు. చెడ్డ సమాచారం ఎక్కువ ఉంటుందా, మంచి సమాచారం ఎక్కువ ఉంటుంది చెప్పండి పేపర్లో? అమ్మా, మంచిది ఏది మనకు ఎక్కడో ఒక మూల ఉంటుంది, ఏదో మనకు మంచిని కలగజేసేది, మంచి జరిగింది, మన దేశానికి మన రాష్ట్రానికి మంచి జరిగింది అనేది ఎక్కడో ఒక మూల ఉంటుంది. ఆయన ఇలా అన్నాడు, ఆయన అలా ఇలా అన్నాడు, వాడు ఎక్కడ చచ్చాడు, వీడు ఎక్కడ చచ్చాడు, వాడు కారు కింద పోయాడు, ఇలా ఏ కదా మనం చూసేది. ట్రైన్ పడిపోయింది, బస్సు పడిపోయింది, విమానం పేలిపోయింది, ఈ వార్తలే ఉంటాయే కానీ మంచి సమాచారం ఉంటుందా? ఏంటండి, ఉండదు. లేకపోతే ఉదయాన్నే, లేకపోతే కొంచెం గడిచిన తర్వాత ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడదామా అని అనుకుంటే ఏ వార్త వినాలో, ఏ చెడు సమాచారం చెప్తారో. ఏమండి, ఈ రోజున ఫోన్లు చేస్తే భయపడుతున్నారు. ఎందుకని? ఇదిగో జయమ్మా, నీ గురించి ఏం జరిగిందో తెలుసా? వింటున్నావా? ఏమన్నారు? మీకు అర్థమైందా? ఇంక ఫోన్ చేస్తే ఈ చెడు సమాచారాల్ని మోసుకునే దానికే సరిపోతుంది. నిద్రలేసినప్పటి నుంచి నీ ఫోన్ వచ్చినా, నీ మాట వచ్చినా, నీవు ఎవరింట్లోకి వెళ్ళినా, లేకపోతే నువ్వు ఎవరికైనా కనబడినా, నువ్వు ఎలాంటి వ్యక్తి ఉండాలో తెలుసా అండి? మంచి సమాచారం కలిగిన వ్యక్తిగానే ఉండాలండి. అహీమయాస్ ఎలాంటి వ్యక్తి తెలుసా? ఒక రాజే చెప్తున్నాడు. ఏమండి, ఒక రాజు చెప్తున్నాడు, అహీమయాసు మంచివాడు అవడానికి గల కారణం ఏంటంటే శుభవర్తమానం కలిగిన వ్యక్తి, మంచి వార్త కలిగిన వ్యక్తి. మనలో మంచి లేకుండా, మంచి వార్త లేకుండా ఎంతసేపు చెడు సమాచారం చెప్తూ చెడు సమాచారంతో నడిపించబడితే ఏమవుతుందో తెలుసా అండి?
తెగుళ్ళకు అప్పగించబడతాం. ఏమవుతాం? బైబిల్లో కూడా మోషేని దేవుడు దర్శించి, ఇదిగో ఇందులో నుంచి కొంతమందిని వేగురువారిని పంపించు, ఆ దేశాన్ని చూసి వస్తారు, అక్కడ సమాచారం తెలుసుకొని వస్తారని కొంతమంది వ్యక్తిని పంపిస్తే, అందులో వెళ్ళిన వారు అందరూ కూడా వెళ్ళొచ్చి ఏం చెప్పారు? ఆ దేశము మంచిది కాదు, ఆ దేశం మంచిది కాదు అని చెడ్డ సమాచారాన్ని చెప్పారు. అందులో 2 వ్యక్తులు మాత్రమే మంచి సమాచారం చెప్పారు. ఎవరు వాళ్ళు? ఆ 2 వ్యక్తులు ఎవరు? యెహోషువ, కాలేబు. యెహోషువ, కాలేబు మంచి సమాచారం చెప్పారు. మిగిలిన కొంతమంది అందరూ కూడా ఏం చెప్పారు? మిగతా వారందరూ కూడా ఆ దేశముని గురించి చెడ్డ సమాచారం చెప్తున్నారు. అరే, ఆ దేశంలోనే కదా దేవుడు మనల్ని నివసింపజేయాలని అనుకుంటున్నాడు, ఆ దేశంలోనికే కదా దేవుడు తీసుకుపోవాలనుకుంటున్నారు, మరి మీలో ఎందుకు అలాంటివి వచ్చాయి అని అంటే, దేవుని ప్రియులారా, ఈ చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళందరూ ఏమయ్యారు తెలుసా? సంఖ్యాకాండం 14వ అధ్యాయము 37వ వాక్యం చూడండి. సంఖ్యాకాండం 14:37. ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగుళ్ళు చేత చనిపోయిరి. ఎక్కడ చనిపోయారు వీళ్ళు? ఆ తెగులు చేత చనిపోయారు. ఎక్కడ చనిపోయారు? యెహోవా సన్నిధిని అని రాయబడింది కదా. యెహోవా సన్నిధిని వాళ్ళకేమొచ్చింది? తెగుళ్ళు చేత వారు చనిపోయారు. ఎవరు వీళ్ళు అని అంటే, ఎవరో దేవుడు తెలియకుండా ఉండే వ్యక్తులు ఏం కాదు, భక్తి తెలియకుండా ఉండే వ్యక్తులు ఏం కాదు, అన్నీ తెలిసిన వ్యక్తే. ఏమండి? అన్నీ తెలిసిన వారే. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు చూపిస్తూ ఉన్నా, ఏమండి, దేవుడు చూపించిన ఆ దేశమును గురించి చెడ్డ సమాచారాన్ని పలకడం ద్వారా వాళ్ళందరూ దేవుని సన్నిధిలో తెగుళ్ళు చేత చనిపోయిరి. దేవుని ప్రియులారా, చెడ్డ సమాచారం మనం మోసుకుని బ్రతికే వారిగా ఉంటే, చెడ్డ సమాచారం కలిగిన వ్యక్తులుగా మనం బ్రతికితే, మనలో చెడ్డ సమాచారం ఉండిందనుకో, ఏమండి, వాస్తవానికి మనలో ఏ చెడు మన దగ్గరకు వచ్చినా మనం దాన్ని ఏం చేయాలి తెలుసా? స్కిప్ చేయాలి. ఏం చేయాలి? దాన్ని దూరం చేసేయాలి. అది మనకు అక్కర్లేనిది. ఎవరి గురించైనా నీ దగ్గరకు వచ్చి చెప్తున్నారు అనుకోండి, వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా అని చెప్పి, మనం అక్కడ టెస్ట్ వేసుకొని కూర్చొని చెప్పండి అని అనకూడదు. ఇది మనకు అక్కర్లేనిది, ఇది మనకు అవసరం లేనిది. ఎవరు ఎలా పోతే మనకెందుకండి? వాళ్ళ చెడ్డ సమాచారం మనం తెలుసుకొని మనం ఏం చేసుకోగలుగుతాం కదా? అవి మనకు అక్కర్లేనివి, మనకు అవసరం లేనివి, మనకు వద్దు. దాన్ని ఏం చేయాలి తెలుసా? దూరం చేసేసి, ఇది నాకు అక్కర్లేదండి, ఇది నాకు అవసరం లేదండి అని మనం చెప్పి దాటుకుని వెళ్ళిపోయేవారిగా ఉండాలి. ఒకవేళ ఆ చెడ్డ సమాచారం మనలో పెట్టుకొని అలా బ్రతుకుతూ ఉన్నాం అనుకోండి, దేవుని ప్రియులారా, ఏదో ఒక ఇబ్బంది మనలోనే కలుగుతుంది. వింటున్నారా? తెగుళ్ళు అనగా ఏదో ఒక రోగం, ఏదో ఒక బాధ, అది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కారణం ఏంటి? మీకు ఒక విషయం చెప్పనా? ఎవరి గురించి ఎక్కువగా తెలుసుకోకపోవడమే మంచిది. ఎవరి గురించి అయినా సరే ఎక్కువగా తెలుసుకోకపోవడమే మంచిది. వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలిసింది అనుకోండి, వింటున్నారండి నా మాటలు, ఒక వ్యక్తి గురించి నీకు పూర్తిగా పిన్ టు పిన్, ఏమండి, అన్ని విషయాలు నీకు తెలిసినాయి అనుకోండి, వెంటనే నువ్వు ఆ మనిషిని దూరం చేసుకుంటావు. ఎందుకో తెలుసా? వాళ్ళ గురించి నీకు అన్ని విషయాలు తెలుసు, ప్రతిదీ ఇది నాకు తెలియదు అని దానికి లేదు. మొత్తం నీ గురించి తెలిసిందనుకో, ఖచ్చితంగా నిన్నేం చేస్తారు? వాళ్ళు దూరం చేసేస్తారు. నువ్వు చెడ్డదానివని వ్యక్తపరచడం ప్రారంభిస్తారు. మన గురించి పూర్తిగా తెలిసింది ఎవరికో తెలుసండి? దేవునికి. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. మనుషులకి మన గురించి పూర్తిగా తెలిసింది అనుకోండి, మనల్ని వెంటనే దూరం చేస్తారు. మనం ఎక్కడ ఉంటున్నాము, ఏం చేస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం, ఎలాంటి పనులు చేస్తున్నాము, 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నాము, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఇవన్నీ మనుషులకు తెలిసాయి అనుకోండి, ఎట్లుంటుందా? మీకు ఒక విషయం చెప్పనా? నీ మనసులో నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలిసింది అనుకోండి, లేకపోతే మీరు కూర్చోన్నారు, మీ అందరు మనసుల్లో ఏం ఆలోచిస్తున్నారో, మీరు ఏం చేస్తున్నారో, మీ ఆలోచనలు ఇవన్నీ నాకు తెలిసినాయి అనుకోండి, ఎట్లుంటుందా? ఏమండి, ఇంక మీ గురించి నేను చాటింపు వేయడం ప్రారంభిస్తాను. ఎందుకంటే మీ గురించి అన్నీ నాకు తెలిసినప్పుడు నేను మిమ్మల్ని దూరం చేస్తాను. కానీ దేవుడికి మన గురించి సమస్తం తెలిసినా
ఆయన ఇంకా మనల్ని పరిశుద్ధపరచాలనే ప్రభు ఆలోచిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని ప్రియులారా, మనలో ఉన్న చెడ్డ సమాచారాన్ని మనం ఏం చేసుకోవాలి? దూరం చేసుకోవాలి. ఎవరైనా చెడ్డ సమాచారం మన దగ్గరకు తీసుకొని వస్తున్నా, ఇది నాకు అక్కర్లేదండి, ఇది నాకు అవసరం లేదండి, మనము ఏం చేయాలంటే దాన్ని దూరం చేసుకునే వారిగా ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారు అని అంటే, ఏమండి వాళ్ళ గురించి ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ గురించి ఎలాంటి వారు అని సమాచారం తెలుసుకుంటూ ఉంటారు. వింటున్నారు నా మాటలు? ఈ రోజున భూప్రపంచంలో జరుగుతుంది ఇదే. మీకు తెలిసిందా, అర్థమవుతుందన్న మాటలు? చూడండి, ఒక వాక్యం చదవండి. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం. 2 సమూయేలు 11:3. 2 సమూయేలు 11:3 చదవండి. ఆమె బహు సౌందర్యవతి అయి ఇండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నట్టుకై చాలు. వాస్తవానికి దావీదు మంచి భక్తిపరుడు కదా. గమనించండి, ఇక్కడ దావీదు వాస్తవానికి ఏ సమాచారం తెలుసుకోవాలి అని అంటే, రాజ్యం గురించి సమాచారం తెలుసుకోవాలి, ఏమండి, ప్రజల గురించిన సమాచారం తెలుసుకోవాలి, దేవుని గురించిన సమాచారం ఎక్కువగా తను అనుభవించాలి. అయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటో మనకు బాగా తెలుసు. దావీదు సాయంత్రకాలపు వేళలో మేడ మీద తిరుగుతూ ఉన్నప్పుడు, దేవుని ప్రియులారా, అక్కడ ఒక ఆమెను చూస్తాడు. ఆమెను గురించిన సమాచారం వెతుకుతూ ఉన్నాడు ఈయన. ఎవరి గురించి సమాచారం వెతుకుతున్నాడు? ఇక్కడ సౌందర్యవతి అయిన ఒక స్త్రీ గురించి ఆమె సమాచారం తెలుసుకుంటున్నాడు. ఈరోజు చూడండి, కొన్ని కుటుంబాల్లో మనం తొంగి చూడగలిగితే వాళ్ళు ఏం చేస్తుంటారో తెలుసండి? వాళ్ళ సమాచారం, వీళ్ళ సమాచారం, వాళ్ళ వార్తలు, వీళ్ళ వార్తలు తెలుసుకుంటూ ఉంటారు. మీకు ఒక విషయం చెప్పనా? ఇక్కడ మనం బాగా గమనిస్తే జీవితాన్ని పాడు చేసే సమాచారాన్ని తెలుసుకుంటున్నారు ప్రజలు ఈరోజు. సెల్ ఫోన్ ఆన్ చేసి ఏం కొడుతున్నారా అని అంటే మంచి సమాచారాన్ని వెతకట్లేదు. ఎక్కువ శాతం దేన్ని సమాచారం కొడుతున్నారంటే జీవితాన్ని పాడు చేసుకునే సమాచారాన్ని వెతుకుతూ ఉన్నారు. దొంగతనం ఎలా చేయాలి, బ్యాంకీ రాబరీ ఎలా చేయాలి, ఏటీఎంను ఎలా ఓపెన్ చేయాలి, అన్నీ మొత్తం ఏం చేస్తున్నారు? గూగుల్లో ఓపెన్ చేసుకొని దాన్ని సెర్చ్ చేసి దాని సమాచారం తెలుసుకొని జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఆ మధ్య మీకు చెప్పాను కదా, హైదరాబాద్లో తన భార్యని చంపి కుక్కర్లో ఉడకబెట్టి ఏం చేశాడు? చంపేశాడు. కుక్కర్లో కూడా ఉడకబెట్టేశాడు. ఎలా తెలిసిందిరా నీకు ఇదంతా ఎందుకు చేసావు, ఎట్లా చేసావని అంటే, ఆయన యూట్యూబ్లో సెల్ ఫోన్లో ఈ వెబ్ సిరీస్ చూశాడంట. వెబ్ సిరీస్ చూసి ఎట్లా చంపాలి, ఎట్లా హత్య చేయాలి, హత్య చేసిన తర్వాత ఎలా దొరకకుండా పోవాలి, ఇవన్నీ చూసి ట్రైనింగ్ అయ్యి దాని తర్వాత నేర్చుకొని ఆ సమాచారం తెలుసుకొని ఆ కార్యక్రమం చేశానయ్యా నా భార్యని చంపడానికి అని చెప్పాడు. ఈ రోజున యువత ఇలాగే దారి పడుతూ ఉంది. ఈ వెబ్ సిరీస్ చూస్తూ, లేకపోతే గూగుల్లో ఏవేవో సెర్చ్ చేస్తూ, ఏవేవో అలవాట్లు నేర్చుకుంటూ జీవితాన్ని పాడు చేసుకునేటట్లుగా మారిపోతున్నారు. దావీదు కూడా చేసింది అదే. ఒక సమాచారాన్ని తెలుసుకొని తద్వారా ఏమైనా జీవితం బాగుపడిందా అని అంటే ఆ ఒక్క విషయాన్ని బట్టే కదా ఈ రోజున చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. మరి నీవు నేను ఏం చేయగలుగుతున్నాం? ఏ సమాచారాన్ని తెలుసుకుంటున్నాం? జీవితాన్ని బాగుపరిచే సమాచారం తెలుసుకుంటున్నామా, లేకపోతే జీవితాన్ని బాగుపరిచేది తెలుసుకుంటున్నామా, పాడైపోయేదాన్ని సమాచారాన్ని తెలుసుకుంటున్నామా, శుభవర్తమానం కలిగిన వారిగా ఉండగలుగుతున్నామా? చూడండి, కొంతమంది యువత ఉంటారు, యవనస్తులు, కాలేజీకి వెళ్తే చాలు, కాలేజీకి వెళ్తే ఆ అమ్మాయి ఎలాంటిది, ఆ అమ్మాయి ఎలాంటిది, ఈ అబ్బాయి ఎలా అంటాడు, ఈ సమాచారం తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళదే ఊరు, వాళ్ళ ఫోన్ నెంబర్ కనుక్కో, ఇవన్నీ తెలుసుకొని వీటి ద్వారా నీ జీవితాన్ని ఏమన్నా బాగుపరుచుకుంటున్నావా అని అంటే లేదు. జీవితాల్ని పాడు చేసుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సరే, మంచిది, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తెచ్చుకున్నావు, ఎట్లా సమాచారం తెలుసుకున్నావు, చేస్తాడు. ముందు చేసిన తర్వాత అయ్యో రాంగ్ నెంబర్ అండి, మీకు వచ్చేసిందా అని అంటాడు. అయిన తర్వాత ఫోన్ పెట్టాలా పెట్టకూడదా? ఒక మాట చెప్పనా మీకు, మీరేమనుకోకపోతే, ఏంది మాట్లాడుతున్నావు, ఇవన్నీ మాకు ఇష్టం లేదు, పెట్టండి మీరు ఫోను, రాంగ్ నెంబర్ ఇదే. కాదండి, ఒక్క మాట చెప్తానండి. ఏందో చెప్పా,
నీ వాయిస్ చాలా బాగుందండి. అబ్బా నిజమండి? మా తెలుసులే. నిజంగానేనా? అవునండి, మీ వాయిస్ చాలా బాగుంది. అసలు ఫోన్లోనే ఇలా ఉంటే ఎదురుగా ఉంటే ఇంకెంత బాగుంటుందో. ఏంటండి ఇవే ముందు వేసేది? వాటి ద్వారా నీ జీవితం ఏమన్నా బాగుపడిందా? ఆ సమాచారం తెలుసుకున్నావు, వాళ్ళు వార్తలు తెచ్చుకున్నావు, నీ జీవితం ఏమన్నా బాగుపడిందా? నా దేవుని ప్రియులారా, ఇది కాదండి మనకు కావాల్సింది. నీ జీవితాన్ని మంచి చేసేది, నీ జీవితాన్ని బాగుపరిచే సమాచారం, నీ జీవితాన్ని అద్భుతంగా మార్చే సమాచారం నీకు కావాలి. వాళ్ళ సమాచారాలు, వీరి వార్తలు, వాళ్ళ వార్తలు విని చెత్తంతా మన మీద వేసుకున్నాం అనుకోండి, జీవితాలు బాగుంటాయా? బాగుండవని మనకు తెలిసినప్పటికీ దాన్నే మనం వేసుకొని తిరుగుతుంటాం. వింటున్నారా? చూడండి, అప్పుడప్పుడు ఊర్లలోకి కొన్ని బండ్లు వస్తుంటాయి, కొన్ని మున్సిపాలిటీ బండ్లు వస్తుంటాయి. వాళ్ళు ఏం చెప్తారు అనౌన్స్మెంటు? చెత్త బండి వచ్చింది, మీ ఇంటి వద్దకే చెత్త బండి వచ్చిందండి, మీ చెత్తను మాకివ్వండి, మీరు సురక్షితంగా బ్రతకండి అని చెప్తారు. ఆ చెత్తను మనం తీసుకొని పోయినప్పుడు చెత్త బండి ఎక్కడ ఉంటుంది చెప్పండి అమ్మా? అవి ఇది చివర నిలబడుకొని ఉంటాడు. అవునా? వింటుందా అక్క? మీ వెనక మా రోజు మీరు అక్క వింటుందా అంటున్నావాక? ఏం చెప్తాడు? ఊరి చివర నిలబడుకొని ఉంటాడు. అదే మా పాలు అన్న వ్యక్తి ఎక్కడ ఉంటాడు? పాలు అనేవాడు ఇంటి ముందే ఉంటాడు, చెత్త అనేవాడు ఎక్కడ ఉంటాడు? అది మనలో చెత్త పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు మనం నిలబడలేం. మనం ఎక్కడ నిలబడినా అంతా గొబ్బు కొడుతూనే ఉంటుంది. ఎందుకంటే మనలో ఏముంది? చెత్త. ఏమండి? చెడు సమాచారం. అబ్బా వచ్చిందిరా నాయన, ఏం మాటలు చెప్తుందో, ఎవరి గురించి మోసుకొని వచ్చిందో, ఎవరి గురించి చెప్తుందో ఇప్పుడు అనేటట్లుగా ఉండకూడదు. నీ వస్తే ఏమండి పాలు ఆయన వస్తే ఎట్లా ఉంటుంది? చాలా మాధుర్యంగా కదా. అలాంటి వ్యక్తిగా మనం ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట చదువుతారా? యెషయా గ్రంథం 52వ అధ్యాయం. ఏ సమాచారం ఒక ఆత్మీయుడు కలిగి ఉండాలి అని అంటే 52వ అధ్యాయం యెషయా గ్రంథం 52 యెషయా గ్రంథం 52:7 సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము పాదములు నీ దేవుడు చదవండి. ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నవాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఏ సమాచారం కలిగి ఉన్నారు ఇక్కడ? రక్షణ సమాచారము. చెప్పండి, ఏ సమాచారం కలిగి ఉండాలి మనం? రక్షణ సమాచారం, దేవుని గురించిన సమాచారం నీలో ఉండాలి. ఎప్పుడైతే నీ రక్షణ సమాచారం నువ్వు ప్రజలకు చెప్పగలుగుతావో, దేవుడు కలగజేసే ఆ రక్షణ సమాధానం గురించి నువ్వు ప్రజల్లో చాటింపేయగలుగుతావో, నీ పాదములు ఎలా అయిపోతాయో తెలుసా? రమ్యములుగా దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ నిలబడినా, ఎవరితో మాట్లాడినా నువ్వు ఎలా మారిపోతావో తెలుసా అండి? రమ్యమైన వ్యక్తిగా, అద్భుతమైన వ్యక్తిగా నీవు ఉండగలుగుతావు. అలా మనం ఉండాలి అని అంటే మనలో ఏ సమాచారం ఉండాలి? రక్షణ గురించిన సమాచారం. ఏమండి? దేవుని గురించిన సమాచారం నీలో ఉండగలుగుతుందా? లోక సమాచారం ఎక్కువ ఉంటుంది మనలో, దేవుని గురించిన సమాచారం ఏమో తక్కువగా ఉంటుంది. చెప్పండి, దేవుడి గురించి చెప్పండి. ఎవరైనా లేచి అని అన్నానే అనుకోండి, ఎంతసేపు చెప్తారు? 1 నిమిషంలో చెప్తారు, లేకపోతే 1 సెకండ్లో చెప్తారు. ఒక మాటతో తెగొట్టి ఇంకా అయిపోయిందండి అంటారు. అదే ఎవరి గురించైనా చెప్పండి అని అంటే 3 రోజులు భాగవతం చెప్తారు, 3 రోజులు భాగవతం పాడతారు, ఇంకా వదలరు. అదే దేవుని గురించి చెప్పండి, దేవుని రక్షణ సమాధానం గురించి చెప్పండి, ఆ సమాచారం మేము వినాలనుకుంటున్నాం అని అంటే చెప్పగలుగుతున్నామా ఈ రోజున? అంటే అది లేదు మనలో. అహీమాయాస్ ఎలాంటి వ్యక్తి అని అంటే, రాజు అంటారు కదా, అతను మంచివాడండి. కారణం ఏంటి? అతనిలో ఏముంది? మంచి సమాచారము, శుభవర్తమానం. దేవుని ప్రియులారా, మన ద్వారా దేవుడు కోరుకుంటుంది అదే.
చూసే ప్రజలు దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి ఏమండి మంచివాడు అని అనిపించుకోవాలి అని అంటే మనలో ఏముండాలో తెలుసా? మంచి సమాచారం మనలో ఉండాలి. చెప్పండి, ఏముండాలి మనలో? మంచి సమాచారం. మరొక మాట చూడండి, రెండో మాట మత్తయి సువార్త. మంచివాడు అనిపించుకోవాలి అని అంటే శుభవర్తమానం కలిగి ఉండాలి. రెండోదిగా మత్తయి సువార్త 25, మత్తయి సువార్త 25, 21. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును. చాలండి. నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి. ఎవరి గురించి అంటారు? యజమానుడు పలుకుతూ ఉన్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉన్నావు. ఆ దాసుడు ఎలా ఉన్నాడు చెప్పండి? దాసుడిని గురించి యజమానుడు చెబుతూ ఉన్నాడు. దాసుడు ఎలాంటి వాడు? మంచివాడు. చెప్పండి, ఎవరు? చెడ్డ దాసుడా అన్నాడా, మంచి దాసుడా అన్నాడా? అది మంచి వ్యక్తి. ఆ దాసుడు మంచి వ్యక్తిగా మారడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? అతనిలో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? రెండోదిగా అతను కొంచెములో నమ్మకంగా ఉన్నాడు. మీరు ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనం దేంట్లో నమ్మకంగా ఉండాలి తెలుసా? పెద్ద వాటిలో నమ్మకంగా ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం చిన్న దాంట్లో మనం నమ్మకంగా ఉన్నాం అనుకోండి, దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? పెద్ద వాటి మీద నిలబెట్టడం ప్రారంభిస్తాడు. పెద్ద వాటి మీద నియమించడం ప్రారంభిస్తాడు. కొంచెంలోనే నీవు నమ్మకంగా ఉండనప్పుడు పెద్ద వాటి మీద దేవుడు నిన్ను ఇలా నియమిస్తాడండి. ఈ దాసుడు మంచివాడిగా పిలువబడ్డానికి గల కారణం ఏంటంటే, యజమాని అంటాడు, అయ్యా నీవు కొంచెములో నమ్మకంగా ఉన్నావు. మన జీవితం ఎంతది? పెద్దదా? చెప్పదండి. చిన్నదే? ఎంత చిన్నది? ఇంతదా? ఎంత జీవితం మనకేం తెలుసండి? నీటి మీద బుడగ లాంటిది. ఎప్పుడు వేలిపోతుందో తెలియదు, ఎప్పుడు ఆవిరైపోతుందో తెలియదు, ఎప్పుడు రాలిపోతామో తెలియదు. రేపటి దాకా బతుకుంటాం అన్నోళ్ళు చెప్పండి ఎవరైనా? నేను కూడా ఉండలా. అవునా కదా? ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు ఉంటామో తెలియదు. అయితే ఈ కొంచెం జీవితంలో నువ్వు ఎంతవరకు నమ్మకంగా ఉన్నావు? దాసుడు గురించి అంటాడు యజమానుడు, అయ్యా బల మంచి దాసుడు. బల అనడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? అతనిలో ఉన్న సంతోషం అసలు నీలాగా చూడలేదండి. ఎంతోమంది దాసులు ఉన్నప్పటికీ, ఎంతోమంది వ్యక్తులు ఉన్నప్పటికీ నీ వంటి మంచివాడిని నేను చూడలేదు. కారణం ఏంటంటే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. చూసావా? కొంచెంలో నమ్మకంగా ఉన్నావా? కొంచెం జీవితమే మన జీవితం. ఎప్పుడు రాలిపోతుందో తెలీదు, ఎప్పుడు వాడిపోతామో తెలీదు, ఎప్పుడు పోతామో తెలీదు. ఈ కొంచెం జీవితంలో ఎంతవరకు నువ్వు దేవుని కొరకు నమ్మకంగా బ్రతకగలుగుతున్నావు? దేవుడిచ్చిన ఆ జీవితంలో ఎంతవరకు నన్ను నమ్మకంగా జీవించగలుగుతున్నాను చెప్పండి? బైబిల్లో ఏమని రాయబడింది? అంటే 60 లేకపోతే 80. ఇది కూడా ఆయాసం, దుఃఖం, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులే. మీకు ఒక విషయం చెప్పండి, 80లో సరే 80 సంవత్సరాలు వేసుకుందాం, 80 సంవత్సరాలు వేసుకుందాం, 60 వేసుకుందాం, 70 వేసుకుందాం, చాయిస్ మీది. లెక్కలే కదా, ఊరికే చెప్పండిలే, ఎన్నో చెప్పండి. బైబిల్లో ఉండేది 80 అందామా, 80 అనుకుందామా? 80లో సగ జీవితం దేనికి పోతుంది చెప్పనా? 80లో సగ జీవితం నిద్రకే పోతుంది. సగ జీవితం నిద్రకే పోతుంది, అంతేగా. పగులు మేల్కొని ఉంటాం, రాత్రి ఏం చేస్తాం? ఇప్పుడు డివైడ్ చేయండి, ఓకేనా? ఇప్పుడు బ్రతికేది ఎన్ని సంవత్సరాలు? అప్పుడు మనం చూసే బ్రతుకు, ఎందుకంటే సగం జీవితం నిద్రపోతున్నాంగా, సగం జీవితం బ్రతుకుంటున్నాము. ఈ 40లో 5 సంవత్సరాల దాకా మనకు అసలు ఏం తెలియదు కదా. 5 సంవత్సరాలు వేసుకోండిలే, 5 సంవత్సరాల దాకా ఏం తెలీదు, మంచి ఏదో చెడు ఏదో, అప్పుడు అంతా గడిచిపోతుంది. ఇప్పుడు ఎంత అయిపోయింది? 35. ఈ 35లో కూడా
మరలా ఒక 20 సంవత్సరాల దాకా వచ్చేదాకా మన బ్రతుకు మన జీవితం ఇవే అనుకుంటూ ఉంటాం. చదువులు ఉద్యోగాలు చేయాలి, ఇదే అనుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు ఎంత పోయింది? 30లో ఇంకెంత ఉంది? ఆ తర్వాత ఏం చేస్తాం? పెళ్లి చేసుకుంటాం. పెళ్ళి అయిన తర్వాత బిడ్డలు కంతాం. బిడ్డలు కన్నాక వాళ్ళని పెంచుతాం. ఇంకెక్కడ ఉంది మన జీవితం? ఆవిరైపోలే నా దేవుని ప్రియులారా. అయితే ఈ కొంచెంలోనే అదే అంటారు, ఈ కొంచెంలో మనం ఏం చేయాలి? నమ్మకంగా ఉండవు. నువ్వు ప్రారంభించగలిగితే అనేకమైన వాటి మీద దేవుడిని నియమించాలనుకుంటున్నాడండి. అనేకమైన వాటి మీద దేవుడు మనల్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. కానీ కొంచెంలో మనం ఏం చేయలేకపోతున్నాం? నమ్మకంగా ఉండలేకపోతున్నాం. కొంచెంలో నమ్మకంగా ఉండకపోతే అనేకమైన వాటి మీద దేవుడు నిన్ను ఎలా నియమించగలుగుతాడండి? కొంచెంలో నమ్మకంగా ఉంటేనే కదా దేవుడు అనేకమైన వాటి మీద దేవుడిని నిలబెట్టడం ప్రారంభిస్తాడు. అనేకమైన వాటి మీద నిన్ను ఉంచడం ప్రారంభిస్తాడు. ఎందుకయ్యా ఈ నమ్మకత్వం? ఎప్పటి వరకు ఉండాలి ఈ నమ్మకత్వం? వివాహమైన 1 సంవత్సరం 2 సంవత్సరాలు నమ్మకంగా ఉంటారు కదా. ఏమండి, కాలేజ్ చేర్పించిన ఫస్ట్లో నమ్మకంగా ఉంటారు. ఎందుకు? కొత్త కదా కాలేజీకి పోయేది. ఆ తర్వాత 4 రోజులు గడిచిన తర్వాత అన్నీ మనకు తెలుసు కదా. ఎప్పుడు పీరియడ్లు ఎగ్గొట్టాలి, ఎప్పుడు స్కూల్కి పోకుండా పోవాలి, ఎప్పుడు కాలేజీ ఎగ్గొట్టాలి, ఇవన్నీ మనకు తర్వాత తెలిసిపోతాయి కాబట్టి పోతాం. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడి ఉంది, మరణము వరకు. అది ఎప్పటి వరకు? మరణము వరకు. మనం చనిపోయేంత వరకు, దేవుని చెంతకు చేరేంత వరకు, నీ జీవితం నా జీవితం ముగించబడేంత వరకు నమ్మకంగా. ఎంత నమ్మకం అయ్యా అని అంటే, ప్రభు అన్నారు ఏమండి, ఇదిగో చాలా నమ్మకం అనలేదు ప్రభు, కొంచెం 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 కొంచెం. ఎందుకనంటే ఆ కొంచెం కూడా మనం ఉండలేమని ప్రభు అంటారు. మీరు కొంచెంలో నమ్మకంగా ఉండండి రా బాబు. కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద ప్రభు మనల్ని నిలబెట్టడం ప్రారంభిస్తాడండి. అనేకమైన వాటి మీద దేవుడు మనం నిలబెట్టడం ప్రారంభిస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:11 చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:11లో అటువలే పరిచర్య చేయు స్త్రీలను మౌనులై, కొండెములు చెప్పని వారును, మితానుభవం గలవారును, అన్ని విషయముల్లో నమ్మకమైన వారై ఉండవలెను. ఎవరు ఇక్కడ కనబడేది? స్త్రీ. వినండి, స్త్రీలు ఎలా ఉండాలంట? అన్ని విషయంలో నమ్మకంగా ఉండాలి. అన్ని విషయంలో స్త్రీ ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ప్రతి విషయంలో, నీ కుటుంబ విషయంలో కానివ్వండి, బిడ్డల విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో నువ్వు ఎలా ఉండాలి? నమ్మకమైన వ్యక్తిగా నీవు ఉండాలి. నీ నమ్మకత్వాన్ని ఒక్కసారి కోల్పోయామనుకోండి, నమ్మకత్వాన్ని ఒక్కసారి పోగొట్టుకున్నాం అనుకోండి, నమ్మడం ఇంకా చాలా కష్టం. నమ్ముతున్నాం అని చెప్తారే కానీ పైకి నమ్మలేరు. ఏదో ఒక కోణాన అపనమ్మకంతోనే ఉంటారు మన మీద. ఒక చిన్న జరిగిపోయింది అనుకోండి, అప్పుడు వెంటనే అంటారు. కాబట్టి దేవుని ప్రియులారా, మనం ఎలా ఉండాలో తెలుసా? కొంచెంలో నమ్మకంగా, అన్ని విషయంలో నమ్మకంగా ఉండాలి. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఎవరు వాళ్ళు? స్త్రీ అంటే ఏమండి, వాక్యంలో ఉంటుంది కదా, స్త్రీ దేనితో పోల్చబడుతుంది? సంఘానికి పోల్చబడుతుంది. సంఘం అంటే ఎవరు? కిటికీలు, గోడలు, ఫ్యాన్లా? సంఘం అంటే ఎవరు? నీవు, నేను, మనం అందరమే అన్ని విషయంలో నమ్మకంగా ఉండాలి. నేను నమ్మకంగా ఉండాలి, నీవు నమ్మకంగా ఉండాలి. దేవుని యొక్క మాటలు వింటున్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు, ఆత్మీయులందరూ కూడా అన్ని విషయంలో నమ్మకంగా ఉన్నప్పుడే దేవుని ప్రియులారా, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు నిన్ను నియమించడం ప్రారంభిస్తాడు. ఆ నమ్మకత్వాన్ని ఎక్కడో పోగొట్టుకున్నామేమో. దేవుడు ఒక విషయం మాట్లాడుతున్నాడు అని అంటే అది మనలో ఎక్కడో కొరత అయిపోయి ఉంటేనే దేవుడు మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. మరి నీలో నాలో నమ్మకత్వం ఉందా? నమ్మకంగా బ్రతకగలుగుతున్నామా? చూడండి, దేవుని బిడ్డల్ని బానిసలుగా మార్చేసి, దేవుని బిడ్డల్ని బానిసలుగా మార్చేసి వాళ్ళని బానిసత్వంలో నిలబెట్టాలి, వాళ్ళు బానిసలుగానే బ్రతకాలి అని తీసుకొని వచ్చిన ప్రజల్ని బైబిల్లో మనం గమనించగలిగితే దానియేలు మనకు కనబడతారు. ఎవరు?
దానియేలు కనబడతారు. దానియేలు గురించి మనం ఒకసారి ఆలోచించగలిగితే, దానియేలు గురించి రాజే మాట్లాడతారు, ప్రజలు మాట్లాడతారు, అక్కడున్న సమాజాన్ని అందరికీ తెలుసు దానియేలు గురించి. 6వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. దానియేలు గ్రంథం చదవండి. దానియేలు గ్రంథం 6:4 కనబడలేదా? ఏంటండి మౌనంగా ఉన్నారు? చదవండి, అక్కడ కనబడుతుంది చూడండి. దానియేలు నమ్మకస్తుడై నేరమైనను ఏ తప్పునైనను చేయనివాడు కాడు గనుక దానియేలులో ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు ఎలాంటి వ్యక్తి? నమ్మకమైన వ్యక్తి. దానియేలు ఎలాంటి వ్యక్తి అంట అమ్మా? దానియేలు ఎలాంటి వ్యక్తి? నమ్మకమైన వ్యక్తి. ఇది ఇప్పుడు వచ్చింది కాదు ఈ నమ్మకత్వం. ఎందుకో తెలుసా? దానియేలు గురించి చిన్నప్పటి నుంచి అందరూ చూస్తూ ఉన్నారు దానియేలును. ఎందుకనంటే దానియేలు యవన కాలంలో ఉన్నప్పుడు, దానియేలు యవన కాలంలో ఉన్నప్పుడు వాళ్ళు మాంసము, వాళ్ళు మంచి మంచి ఆహారాన్ని వాళ్ళు ఎదుడు పెడుతూ ఉంటే దానియేలు ఆనాడు తినలేదండి. తిన్నాడా? వద్దండి, ఇవి మాకు అక్కర్లేదు. మీరు గత వారం అనుకుంటారు, మీరు విన్నారా? మర్చిపోయారా? ఎందుకు అది తినలేదు అని అంటే, అవన్నీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మొదటగా రాజుగారు ఏది బలిచ్చినా దాన్ని విగ్రహాలు ముందు పెట్టి దాన్ని బలించిన తర్వాత వీళ్ళు వండి అందరికి పెడతారు. అయితే అది తెలిసిన దేవుని బిడ్డలు దానియేలు ఏం చేశారు? ఆనాటి నుంచి దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు కనుకనే ఒక బానిసగా ఉండవలసిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? చెప్పండి. అధికారులందరికంటే 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3లో ప్రధాన వ్యక్తి ఎవరు అంటే దానియేలు. అంతగా నియమించబడ్డానికి దానియేలు కారణం ఏంటో తెలుసా అండి? ప్రారంభంలోనే తను నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడ నమ్మకంగా ఉన్నాడు దానియేలు? ఏ కొంచెంలో నమ్మకంగా ఉన్నాడంటే తిండి విషయంలో కూడా నమ్మకంగా ఉండగలిగాడు. దానియేలు ప్రారంభంలోనే తిండి పెడుతూ ఉన్నప్పుడు మాకు అక్కర్లేదండి, మేము ఇది తిని బ్రతకగలుగుతాం, చూడండి మాలో ఎక్కడైనా తక్కువైతే ఆ తర్వాత చూద్దాం. ఏ కోణానైనా నమ్మకత్వాన్ని కోల్పోయాడా దానియేలు? ప్రారంభంలోనే ఆ కొంచెంలో, కొంచెం అది తిండి అనే కొంచెంలోనే నమ్మకంగా ఉన్నాడు కనుక దేవుడు గుర్తుపెట్టాడు. నా బిడ్డని ఎంత స్థితిలోకి తీసుకొని వెళ్ళిపోయినా. వింటున్నారండి? బానిసగా ఉన్నప్పుడే దానియేలు నమ్మకత్వంలో ఉన్నప్పుడు, వాడిని ఎక్కువ దాంట్లో నియమించినప్పుడు కూడా ఎలా ఉంటాడు? నమ్మకంగానే ఉంటాడు. మనం ఆ నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటున్నాం. దేవుడు కొంచెం ఆశీర్వదించాడు అనుకోండి, కొంచెంగా దేవుడు దీవించాడు అనుకోండి, ఇంకా దేవుని మర్చిపోతూ ఉంటాం. ఓ మంచి ఆరోగ్యాన్ని కొంచెం దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు ఆ సమయంలో దేవుని కొరకు నిలబడగలుగుతున్నామా? ఈ కొంచెంలోనే ఉండలేని వ్యక్తివి ఇంకా దేవుడు నీకు అనేకమైన వాటిని అనుగ్రహించినప్పుడు నువ్వు నిలబడతావా? కొంచెం ఆరోగ్యం ఉన్నప్పుడే కదా మందిరానికి రావాలి. ఆ కొంచెం ఆరోగ్యం ఉన్నప్పుడే నీ పనులన్నీ చేసుకుంటూ ఉంటాం. మన కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉంటాం. మనకు కావాల్సిన దగ్గరల్లా కూడా తిరుగుతూ ఉంటాం కదా. ఇప్పుడు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి నీ జీవితంలో ఏ రోగాలు లేవు, ఏ ఇబ్బందులు లేవంటే మన వాళ్ళు వదలాలే కానీ రోజుకి 3 డ్యూటీలైనా చేస్తారు. కారణం ఏంటి? ఇప్పుడు నాకు అన్నీ బాగున్నాయి, దేవుడు ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చాడని చెప్పి దేవుని పక్కన పెడతాము, మన కార్యక్రమాలు మనం చేసుకుంటాం. నీకున్న కొంచెంలోనే నువ్వు నమ్మకంగా ఉండగలిగితే ఆ తర్వాత ఏం చేస్తాడు? నిన్ను అనేకమైన వాటి మీద దేవుడు నిన్ను నిలబెట్టడం ప్రారంభిస్తాడు. దానియేలుకు జరిగింది అదే. ప్రారంభంలో ఎంత నమ్మకంగా ఉన్నాడో చివరికి వచ్చేంతవరకు కూడా అదే నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ వచ్చాడండి. కనుకనే అనేకమైన వాటి మీద దానియేలును నియమించడం ప్రారంభించాడు. ఒక వాక్యం చదవండి. నెహెమీ గ్రంథం 7వ అధ్యాయము 2వ వాక్యం. ఇక్కడ కూడా ఒక వ్యక్తి కనబడతారు, హనన్య అనే వ్యక్తి మనకు కనబడతారు అక్కడ. నెహెమ్యా 7:2 నేను చదువుతున్నాను చూడండి. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు.
ఎవరు అతను? హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా చెప్పండి, దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. దేవుని ఎదుట ఒక వ్యక్తి భయభక్తులుగా జీవించాడు అనుకోండి, భర్త దగ్గర నమ్మకంగా ఉంటాం, అత్తమామల దగ్గర నమ్మకంగా ఉంటాం, తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉంటాం, గురువుల దగ్గర నమ్మకంగా ఉంటాం. వింటున్నారండి? నిన్ను ఎక్కడ పెట్టినా నువ్వు ఎలా ఉంటావు? నమ్మకంగానే జీవిస్తావు. కారణం ఏంటో తెలుసా అండి? దేవుని యందు ఎక్కువ భయభక్తులు కలిగి ఉంటే. అది లేకపోయింది అనుకోండి, ఎక్కడ ఉన్నా సరే నమ్మకత్వం కోల్పోతాం, నమ్మకంగా బ్రతకం. చూడండి, కొంతమంది ఆడబిడ్డలను పంపించాలంటే భయం, అబ్బాయిలని ఎక్కడికైనా పంపించాలంటే భయం. నేను ఒక మాట చెప్పను, మన బంగారం మంచిది అనుకోండి అమ్మా, చెప్పండి, బాగా చెప్పండి, చెప్పేది అది. మన బంగారం మంచిదని మనకు తెలిసింది అనుకోండి, ఎక్కడికి పోవాల్సిన అవసరం లే, ఎవరి దగ్గర పరిశోధించాల్సిన అవసరం లే. మన బిడ్డ మంచి బిడ్డ అనుకోండి, ఒకటి మీద నిందేయాల్సిన అవసరం లేదు. నీ కూతురు ఎలాంటిదో, నీ కొడుకు ఎలాంటి వాడో అది మనకు తెలుసు కదా. అందరికంటే ఎక్కువ మనమే కదా చూస్తుంది, మనకు తెలుసు కదా. ఎవడో చెప్పేంతవరకు మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. అర్థమవుతుందా? నీ బిడ్డలు ఎక్కడున్నా, కొంతమంది చూడండి తల్లిదండ్రులు బిడ్డలను చాలా చాలా దూర ప్రాంతాల్లో పెట్టుంటారు. హైదరాబాద్ అని, బెంగళూరు అని, అండ్ విజయవాడ అని, ఇట్లా పెద్ద పెద్ద సిటీల్లో దూరంగా వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. ఏంటి కారణం అంటే, అయ్యా నా బంగారం మంచిది, నేను ఎక్కడైనా పెట్టగలుగుతాను, ఎక్కడైనా ఉంచగలుగుతాను. మన బిడ్డ మంచి కాకపోతే మనం ఉంచగలుగుతాం, దానికి హద్దులు వేసుకొని కాపుదలు ఉంచుకుంటూ ఉంటాం. ప్రియులారా, ఆ నమ్మకత్వాన్ని కోల్పోకూడదండి, నమ్మకంగా బ్రతకాలి. హనన్య ఎలాంటి వ్యక్తి అంట? నమ్మకమైన మనుష్యుడు. కారణం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు గలవాడు. అందరూ భయభక్తులు కలిగి ఉంటారు, కానీ ఈయనకి ఎంత భయభక్తి ఉందని రాయబడింది అక్కడ? అందరికంటే ఎక్కువగా. అందరూ భక్తి చేస్తున్నాం, అందరిలో ఎక్కువగా నేను భక్తి చేయాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నామండి? అందరితో పాటు చేద్దామని అనుకునే వాళ్ళు కొంతమందే. అందరికంటే ఎక్కువగా నేను భక్తి చేయాలి, అందరికంటే ఎక్కువగా నేను భక్తి మార్గంలో నడిపించబడాలి, అందరికంటే ఎక్కువగా. అందరిలాగా ఉండకూడదు, అందరికంటే నేనే మొదటిగా ఉండాలి, అందరికంటే మొదటిగా నా స్థానమే ముందుండాలి. మందిరానికి వెళ్ళాలి అని అంటే నేనే ముందుండాలి, ప్రార్థన చేయాలంటే నేనే ముందుండాలి, ఆరాధన చేయాలంటే నేనే ముందుండాలి, వాక్యం చదవాలంటే నేనే ముందుండాలి. ఎక్కువగా అందరికంటే ఫస్ట్ నేనే ఉండాలి, నాదై ఉండాలి, నాకే ప్రథమ స్థానం ఇవ్వాలి. ఇది మనం చేయగలిగితే దేవుని ప్రియులారా, ఆ కొంచెం నమ్మకంలో దేవుడు మనల్ని ఎక్కువ వాటి మీద నియమించడం ప్రారంభిస్తాడు. మంచిదండి. మంచివాని యొక్క లక్షణాలు ఏంటి? 2 విషయాలు చెప్పాను. మంచివాడిగా బ్రతకాలంటే చాలా ఉన్నాయి. 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి? ఒకటి, శుభవర్తమానం కలిగి ఉండాలి, అంటే మంచి సమాచారం కలిగి ఉండాలి. రెండోదిగా కొంచెంలో నమ్మకంగా ఉండాలి. ఇది కొంచెం కష్టమైన, క్లిష్టమైన ఈ 2 మనం చేయగలిగితే నీవు మనుషుల ఎదుటి, దేవుని దృష్టి ఎదుటి ఏమనిపించుకుంటావో తెలుసా? మంచివాడవని అనిపించుకుంటావు. అయ్యా మంచివాడని అనిపించుకుంటే అందరూ నన్ను తిడుతున్నారు, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఈయనొక్కటేనా మంచి, మేమందరం చెడ్డాలమే అని అనేవాళ్ళు కూడా ఉన్నారు అని అంటే, దేవుని ప్రియులారా, నువ్వు మంచివాడిగా జీవిస్తే దేవుడు నీకు ఒక కార్యం చేస్తాడు. ఆ వాక్యం చదువుకొని ముగించుకుందాం. 125వ కీర్తన 4వ వాక్యం చూడండి. మంచివాడిగా, మనుషుల కొరకు కాకుండా దేవుని కొరకు భయభక్తులు కలిగి మంచివారిగా మనం అనిపించుకోగలిగితే చూడండి అక్కడ 125వ కీర్తన 4. యెహోవా మంచివారికి, అది మంచివారికి దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు మంచివాడిగా ఉన్నావుగా, నీకు ఆయన మేలు చేయకుండా పోతాడా? ఏమండి, నీకు మేలు చేయకుండా దేవుడు దాటి వెళ్ళిపోడు. దేవుడు నీకు మేలు చేయాలన్నా, ఆ మేలు మనం అనుభవించాలన్నా, ఆశీర్వాదాన్ని మనం చవి చూడాలి అన్నా, ఆశీర్వాదానికి హక్కులుగా మనం మార్చబడాలన్నా నీలో మంచి ఉండాలిగా. ఒకవేళ చెడ్డవాడికి ఏమండి మంచితనాన్ని చూపించామనుకోండి, అదేం చేస్తాడు?
మనల్ని కూడా చెడ్డోళ్ళుగానే చేస్తారు కదా. కాబట్టి మనలో ఏముండాలి? మంచివారిగా ఉంటే మన మంచి దేవుడు మనకు మేలు చేస్తూనే ఉంటాడండి. కాబట్టి మనం మంచివారిగా బ్రతుకుదాం. మంచివారిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ప్రతి మేలును ప్రభు చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. కాబట్టి మంచివారిగా అనిపించుకునేటట్లుగా దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు నీవు నేను మనందరం మంచివాడు అని అనిపించేటట్లుగా ప్రభు మనల్ని మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్.